దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి మీరెవరు? మీరు పబ్లిక్ చేశారు సినిమా, మీ ఇంటి వరకు తీసుకోండి, మీ సినిమా మీ ఇంట్లో చూసుకోండి, మేము మాట్లాడాం. మీరు పబ్లిక్ ఎప్పుడైతే వదిలేరో ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, వీ హ్యావ్ రైట్ టు కమెంట్ ఆర్ క్రిటిసైజ్ ఆర్ అప్రిషియేట్. మేము చేస్తాం. దానికి 3 రోజులు రిక్వెస్ట్ అని దానికి ఒప్పుకున్నాను, కానీ తర్వాత కంటిన్యూ అవ్వాలి. 3 రోజులు. సార్ మీకు ఒక విషయం చెప్పాలా, నేను ఒక ఫేస్ చేసింది ఒక విషయం చెప్తా సార్. బూట్కట్ బాలరాజు సినిమా నడుస్తుంది సార్ థియేటర్లో, థియేటర్ బయట పోస్టర్లు లేవు సార్. దేనికి? బూట్కట్ బాలరాజు సినిమా, బూట్కట్ బాలరాజు అయినా మిస్టర్ ప్రెగ్నెంట్ అయినా, నేను సినిమా నేను రిలీజ్ చేసిన తర్వాత సినిమా పోస్టర్లు బయట థియేటర్లో సినిమా నడుస్తుంది అంటే సినిమా ఉంది, కానీ బయట వాల్ పోస్టర్లు ఉంటాయి కదా, అవి లేవు సార్. అవి లేకపోవడానికి కారణం ఎవరు? ప్రేక్షకులా? కాదు, మళ్ళీ మీరు ప్రేక్షకుల దగ్గర సంజీవ్ నాయుడు గారు అండ్ విజ్ఞాన్ దాసరి గారు. ఒకసారి నేను దాసరి విజ్ఞాన్ గారు ఇద్దరు కూడా క్రిటిక్స్, వారితో మాట్లాడతాను. సో రైట్ సోహెల్ కంటిన్యూ. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఇది ఒకటి జరిగింది సార్ నాకు. సో అప్పుడు ఆ టైంలో నేను బాధపడిన విషయం చెప్తా. నేను ఆ టైంలో సరే మీరు అన్నారు జాలి దయ ఇవన్నీ జనాలకు ఆడియన్స్కి లేవు అని 100% నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ ఉంటేనే చూస్తారు, ఎందుకంటే డబ్బులు పెట్టినప్పుడు డెఫినెట్లీ ఎంటర్టైన్ ఉంటేనే చూస్తారు. బట్ ఇన్ని చేసిన తర్వాత వెన్ దే ఆర్ గివింగ్ ద రివ్యూస్ అనేది ఎటకారంగా రివ్యూస్ ఇవ్వడం చాలా తప్పు సార్. సినిమా మీద ఎటకారంగా సినిమా రివ్యూ ఇవ్వడం తప్పు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రోజు నేను చాలా ఫీల్ అయినా ఆ విషయంలో. ఏ విషయంలో అంటే, ఆ రోజు నేను ఏమిరా బాలరాజు అని చెప్పేసి అనుకొని దాన్ని అసలు కూని చేశారంటే తెలంగాణ భాష అంటే, తెలంగాణ భాష గోదావరికని భాష వేరుంటుంది, కరీంనగర్ భాష వేరుంటుంది, మీరు అదేంటి హైదరాబాద్ భాష వేరుంటుంది. హైదరాబాద్కి గోదావరికనికి చాలా తేడా ఉంటుంది. సో ఆ భాషను కూడా ఇష్టమైనట్టు కూని చేసేసిర్రు తెలంగాణ లాంగ్వేజ్ని అది అంటే, అది మా భాష, అది మేము అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి అట్లా. సో కొన్ని తెలియకుండా కూడా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో నేను అట్లా ఎఫెక్ట్ పడ్డా. నేను రివ్యూ ఇవ్వడంలో తప్పేం లేదు, ఓకే, మీ పబ్లిక్ వెళ్ళిన తర్వాత మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటా దానికి. ఇప్పుడు నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను సార్. ఆల్రెడీ ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఎటకారంగా మాట్లాడుతుంటే ఆల్రెడీ పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది సార్ మనిషికి. ఏదైనా మనిషి అనేటోడు ఎంతవరకు సహించాలో అంతవరకు సహించగలుగుతాడు సార్. ఈ రివ్యూస్ వల్ల రివ్యూస్ పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే రివ్యూస్ డీసెంట్ గా ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఎటకారంగా ఇస్తేనే ప్రాబ్లం సార్. కరెక్ట్. సినిమా అనేది ప్రొడక్షన్ తీయటం, సినిమా తీయటం చేసేది ఒక యుద్ధం కథన రంగంలో దిగినప్పుడు సినిమా తీసినప్పుడు పువ్వులు పడతాయి, అన్ని పడతాయి, అన్నిటికీ సిద్ధమై ప్రిపేర్ అయ్యే మనం సినిమా తీయాలి. సినిమా తీసేటప్పుడు సినిమా తీస్తున్నాం కనుక మేము తీస్తున్నాం మాకు ఎవరైనా చేస్తారు, తీసేటప్పుడు తీసి రిలీజ్ దాకా ఏమిటి తెలుసుకుని కొంచెం అనుభవం తెచ్చుకుని చేయాలి. ముందే సడన్గా దూకితే ఏమీ తెలియదు, రిలీజ్ ఎలా చేయాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. చాలామంది నాకు తెలిసి నా దగ్గరికి వచ్చి ఎంతోమంది రోజుకు వస్తూ ఉంటారు, సార్ మా సినిమా తీసాం ఏదైనా హెల్ప్ చేయండి, వీళ్ళకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. చూస్తున్నాం వాళ్ళకి ఏం తీసేశారు అంతే, వాళ్ళు ఎవరో 4 రూపాయలు పెట్టేసి తీసేస్తారు. దాన్ని ఏం చేయాలి, ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి ఏమీ తెలియదు. సో ఇలాగూ అవస్థపడుతున్నారు. ఇప్పుడు దాన్ని ఆగిపోయిన సినిమాని వాళ్ళు ఫినిష్ చేసి దాన్ని ఏదో కొంత పెట్టి ఫినిష్ చేయించి ఎవరికో చూపించి వాళ్ళు ఏదో అన్నప్పుడు ఎలా ఉంటుంది? అందుకని బిఫోర్ నేను కొత్త ప్రొడ్యూసర్లకి నేను దర్శనం చెప్పేది, నాయన మీరు ఉత్సాహం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఇవాళ సినిమా వేలలో లేదు, లక్షల్లో లేదు, ఒక విషయాన్ని పూర్తి చేయనివ్వండి, ఆయన చెప్పిన దానికి అసలు పూర్తి కావాలి. ఆ మధ్యలో మీరు బ్రేక్ చేస్తే ఎట్లా? కనుక అది ముందు ఏమిటి, వేర్ వీఆర్ ఫుటింగ్ ఇన్ మన ట్రావెల్ ఏంటి, దీన్ని తెలుసుకుని చేయాలి. చాలామంది గుడ్డిలో చెవిలో గుడ్డి పడ్డట్టు పడుతున్నారు, అదే నష్టం, తప్పు జరుగుతుంది. తెలుసుకోండి. మేము గతంలో చాలామంది ప్రొడ్యూసర్ చూస్తున్నాను, ఏమైనా నీకు ముందు ఏమన్నా తెలుసో ఏమీ తెలియదు, వచ్చేసాం దిగేసాం. అలా కాదు, ఇది ఒక వ్యాపారం, లక్షల మీద కోట్ల మీద వ్యాపారం. ఈ వ్యాపారం చేసినప్పుడు మీరు ఆ స్టడీ చేసుకుని దిగాలి. చిట్టుబాబు గారు అంటే నేను సినిమా అనేది స్టడీ చేసి సార్ సినిమా వర్కౌట్ అయితే సార్ ఒకసారి అన్ని వర్కౌట్ అవ్వాలంటే కుదరదు సార్ ఇండస్ట్రీలో. కానీ విజ్ఞాన్ గారు క్రిటిక్స్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తున్నాయంటే కొన్ని చిన్న సినిమాలకు అయితే ఎఫెక్ట్ అవుతుంది, మరి సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ అయితే
వాళ్ళ ఎటకారం వాళ్ళు మాట్లాడే భాష కొంత ఇంకా దెబ్బతీస్తుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. సో పూలచొక్క అంశం మీకు తెలిసిందే, పూలచొక్క వల్ల సోహెల్ ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు డబ్బుల కోసం అని చెప్పి. ఏంటి ఇక్కడ యాక్చువల్గా సోహెల్ ప్రాబ్లం, సోహెల్ బాధ తనకు మాత్రమే తెలుసు బేసికలీ, ఎందుకంటే పెయిన్ అనుభవించేవాడికే తెలుసు. అంతే, దాన్ని అదొక్కటే అయిపోయింది. విశ్లేషించడానికి ఏం లేదు దీంట్లో బేసిక్గా చెప్పాలి అంటే, ఎందుకంటే పడేవాడికే తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో. అది ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని లాంగ్వేజెస్లో చెప్పినా సరే పడ్డవాడికి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. ఇకపోతే బూట్కట్ బాలరాజు సినిమా టైంలో కూడా మళ్ళీ చెప్తున్నా, అప్పుడు జరిగిన సిచ్యువేషన్ నాకు బాగా గుర్తుంది ఇప్పటివరకు కూడా. ఏంటో కావాలని థియేటర్లో మనుషుల్ని నెగిటివ్ చేశారు. అది ఎందుకు చేశారో దేనికి చేశారో తెలియలా. మరి ఈయనకు వాళ్ళకి ఏమన్నా బేరాలు కుదరలేదా? సోహెల్ బేరాలు ఏం కుదరలేదా నీకు? అన్నా, నాకు నువ్వు ఒక మెసేజ్ చూపించినావు ఒక్కసారి, నువ్వు ఒక విషయం చెప్పినావు, నాకు గుర్తుంది. అది నిజమో కాదో నాకు తెలీదు, బట్ నువ్వు నాకు ఒక విషయం చెప్పినావు. అది ఇప్పుడు నువ్వు నీ ఇష్టం, లైక్ నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదు. వాట్ వాజ్ ద రీజన్? కావాలని ఎందుకు చేస్తున్నారు చెప్పు, నువ్వే చెప్పు. చిల్లర నువ్వు నాకు చెప్పినావు, నేను చెప్పొద్దు, ఎందుకంటే నేను కాదు కదా అది. నేను అంటుంది ఒకటే, పని కట్టుకొని కొన్ని సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకనేది కూడా తెలియట్లా. మానిటర్ టర్మ్స్ నాట్ అబౌట్ మానిటరీ టర్మ్స్ కూడా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా యంగ్ బ్లడ్ వస్తుంటే ఎందుకో మరి, ఇప్పుడు నాట్ ఓన్లీ హిమ్, మెనీ పీపుల్కి జరుగుతూనే ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, చాలా మందికి ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ సోషల్ మీడియా రివ్యూస్. సోషల్ మీడియా రివ్యూస్ అని కూడా కాదు, పని కట్టుకునే చేస్తున్నారు. అంటే ఏదో గ్రడ్జ్ పెట్టుకొని పని కట్టుకొని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఇకపోతే ఇప్పుడు మన ఇష్యూ వచ్చేసి ఆ టొమాటో అబ్బాయి గురించి కాబట్టి అతని గురించే మాట్లాడుకుందాం, బాతయ్యన్ని అక్కర్లేదు. ప్రజెంట్ ఇక టొమాటో అబ్బాయి గురించి మాట్లాడితే, ఈ కేసులో యాక్చువల్గా సోహెల్ బాధపడిన దాంట్లో న్యాయం ఉంది, పక్కన పెట్టేస్తే ఈ కేసులో ఇప్పుడు జరిగిన వర్జిన్ బాయ్స్ ఇష్యూలో మాత్రం ఇక్కడ ఏం జరిగిందంటే, అతను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగాడు కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పంచుకుంటూ ప్రమోషన్స్ చేసుకున్నారు, యాపిల్ ఫోన్లని డబ్బులని ఇలా ఇసిరేస్తాము అని చెప్పేసి. ఈ టైంలో ఏం చేశారు, ఒక మంచి పిఆర్ఓని పెట్టుకొని 3 రోజులు అదే పనిగా పాజిటివ్ రివ్యూలు రాయిస్తే మీకు ఏమన్నా ఉంటుంది అని ఎవరో ఇచ్చిన సలహా ద్వారా వాళ్ళు అలా వెళ్దాం అనుకున్నారు డబ్బులు ఇచ్చేసి. ఈ టైంలో పూల చొక్కా అనే అబ్బాయి వాళ్ళకి తారాస పడితే, పూల చొక్కా నీకు ఎంతో కొంత ఇస్తాము, మాకు పాజిటివ్గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తావా అన్నారు. ఫస్ట్ ప్రమోషన్ తర్వాత రివ్యూ దగ్గరికి. ప్రమోషన్ చేస్తావా అంటే తను కూడా ఏమన్నాడు, ఓకే చేస్తాను, ఇంత అమౌంట్ ఇవ్వండి అని అడిగాడు. మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అంతే కదా, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అయినా లేకపోతే సెలూన్ వాడైనా బట్టలు కుట్టేవాడైనా చీరలు చూపించేవాడైనా ఎంతో కొంత అడుగుతారు, అది తెలిసిన విషయమే. అలా తను ఎంతో అమౌంట్ ఛార్జ్ చేశాడు. మరి వాళ్ళకి అక్కడ కుదరల. తర్వాత ఏమైంది, సినిమా రిలీజ్ ఇక వద్దులే అనుకున్నారు, ఒప్పందం వేస్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పింది ఆయన చెప్పిందేనండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతను యాజ్ యూజువల్గా అన్ని సినిమాలకు ఎలా అయితే రివ్యూలు ఇచ్చుకుంటాడో అలాగే రివ్యూలు చెప్పాడు. ఆయనకు ఆ సినిమా నచ్చలేదు, యాజ్ యూజువల్గా చెప్పాడు. ఈ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే దీన్ని కూడా మళ్ళీ ప్రమోషన్గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇతని మీద కంప్లైంట్ పెడితే ఇప్పుడు 3 రోజులు మనందరం మాట్లాడుకుంటున్నామా వర్జిన్ బాయ్స్ గురించి? ఇది ప్రమోషనల్ యాక్టివిటీ. నిన్న కండోమ్ల గురించి చెప్పాడు, అది ప్రమోషనల్ యాక్టివిటీయే. నిన్న కండోమ్ల గురించి చెప్పాడు, కండోమ్ ఎలా వాడాలి, దాంట్లో ఆయిల్ ఏంటని అంతమందికి చెప్తున్నాడు, పక్కన ఆడోళ్ళు ఉన్నారు. జాయిన్ అవుతా. ఇది జరిగింది అంటే ఇక్కడ ఫస్ట్ బేరం కుదరలేదు కాబట్టి నవీన్ కూడా తప్పుడు రివ్యూ ఇచ్చారు. లేదు, ఈ అబ్బాయి రివ్యూ ఎందుకట్లా అంటే తనకంటూ ఒక వెటకారం స్టైల్ ఉంది, దానివల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు, యాజ్ సోహెల్ లాగా యాజ్ యూజువల్. అది కంటిన్యూ అవుతానే ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో మాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్, చిడుగోలు సార్, మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. నీకు అర్థం కాదు, మీరు ఇప్పటికి కూడా రివ్యూవర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. మన చేతిలో లేదు, కాదు వీళ్ళని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు. సార్ రివ్యూస్ సార్, మీరు సోషల్ మీడియాకి వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా మనకి యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి ఒక మనిషిని కించపరిచినట్టు ఇష్టమైనట్టు మాట్లాడితే, ఒక సినిమాని ఇష్టమైనట్టు మాట్లాడితే సార్ అది ఎవరు సహించలేం సార్. అనుభవించేవాడు తెలుస్తుంది సార్. మీరు మాట్లాడేది 100% కరెక్ట్. నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు సార్ అలాంటి వాళ్ళకి. అర్థమైతలేదు. That means I'm sorry you are not unable to understand what I am telling.
Support we cannot control them అంటారు. So చెప్పండి we సార్, cannot చెప్పండి control them. them We అంటున్నారు. don't have any weapon to control them అంటే ఎందుకు వాళ్ళు సార్ support చేయడం ఏంటి? ఎందుకు వెపన్ లేదు సార్? మెయిన్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు పట్టుకొని అరే మీరు రివ్యూ ఇవ్వండి రా భయ్, కానీ కొంచెం పద్ధతిగా అంటే మీరు నచ్చకపోతే నచ్చని విధానంతో మీరు నచ్చకపోతే నార్మల్ గా ఒక పొలైట్ గా ఏదైనా మాట్లాడి ఎటకారంగా సినిమాని తీసి పడేసినట్టు ఎటకారంగా ఒక మంచి మనిషిని సినిమా బాడీ మన షేమింగ్ content చేస్తూ ఉన్న సినిమా మాట్లాడడం, చూస్తే బాడీ మన షేమింగ్ content- సార్. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఏమి ఆపవమ్మా. డోంట్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ 4 decades. సార్ సినిమా మీరు Content సినిమా ఉంటే కంటెంట్